సైకలాజికల్గా, మానసికంగా వాళ్ళకున్నటువంటి మెచ్యూరిటీ, వాళ్ళకున్న పర్సనాలిటీ డెవలప్మెంటు, వాళ్ళకున్నటువంటి అవగాహన వీటి మీద ఉంటుంది. కానీ వర్జినిటీ కానీ లేదా చేస్టిటీ కానీ అది ఉంటే అది లాక్ అయ్యడం వల్ల నేను ఏదో సాధించానని అనుకోవడం పొరపాటు. మానవ ఆలోచన పద్ధతులు చాలా ఉంటాయి, ఎన్నో వెరైటీస్ ఉంటాయి, యూనిక్. ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన పక్క వ్యక్తికి ఉండకపోవచ్చు, ఒక అమ్మాయికి వచ్చిన ఆలోచన ఇంకో అమ్మాయికి రాకపోవచ్చు. దెర్ ఇస్ నో యూనిఫామిటీ, వీళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోవడం పొరపాటు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇండిపెండెంట్, వాళ్ళ ఆలోచన పద్ధతులు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ రిలీజియన్ మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, బట్ట సైజు ఎంత ఉండాలి, అది బికినీ వేసుకోవచ్చునా వేసుకోకూడదా, మనం వేసుకునే మగవాళ్ళ షర్ట్ కూడా ఎంత పొడవు ఉండాలి, మోకాలు కిందకు ఉండాలా మోకాలు మీదకు ఉండాలా, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రిలీజియన్స్లో స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫార్చునేట్లీ హిందూ రిలీజియన్లో బట్టల గురించి మానవ సంరక్షణం, ఎవడు కూడా మానం చూపెట్టుకోమని అన్నాడు, మానవ సంరక్షణార్థం బట్టలు కట్టుకోవాలి అనేదే. కానీ ఇంత సైజు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అన్న కాన్సెప్ట్ ఏమీ లేదు.